వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం చూసాం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక అద్భుతమైన ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మించేందుకు రూపకల్పన చేసిన దృశ్యాన్ని, మరి మొన్నటి సరస్వతి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు సరస్వతి నది కాళేశ్వర త్రివేణి సంగమంలో, రానున్న రోజుల్లో గోదావరి పుష్కరాలు, అలా ఆధ్యాత్మిక రంగంలోనూ పర్యాటక రంగంలోనూ ప్రకృతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి ఛాంబర్లో కూర్చున్న ఒక శుభ తరుణం ఇది. శుభారంభం, శుభం అంటే మీ అందరి శుభాకాంక్ష, మీ ఆశీస్సు అందాలి. అది ఆనరబుల్ సీఎం గారి ఛాంబర్లో కూర్చున్నారు. ఒకసారి మీరు ఇక్కడ శుభాకాంక్షలు చెప్తే సార్కి వినిపిస్తాయి. ఎట్లా చెప్పాలో అందరికీ తెలుసు. కరతాళధ్వనులతో, మీ కరతాళధ్వనులతో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందనలు, అభివాదాలు, శుభాకాంక్షలు తెలియచేద్దాం. ధన్యవాదాలు. బిల్డ్ నౌ అనే సింగిల్ విండో ప్లాట్ఫామ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ చైర్మన్ ఛాంబర్ని ఇప్పుడే వారు మరి ఆశీనులు అవ్వటం జరిగింది. గౌరవనీయులైన సీఎం గారు, ఐటీ పరిశ్రమల శాఖ అమాత్యులు, ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో కీలక బాధ్యతలు వహిస్తున్న గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారు, మరి ఇప్పుడే సార్ చెప్తున్నారు, బాధ్యతలు స్వీకరించిన ఈ పవిత్ర సందర్భంలో ఫైల్పై సంతకాలు చేస్తున్న దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఎఫ్సిడిఏ కార్యాలయ భవనం. భవనం అంటే కేవలం నిర్మాణమే కాదు, అంటే భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, ప్రతి భౌతిక నిర్మాణం వెనక బౌద్ధికమైన, అంటే ఆలోచనాపరమైన, మేధాపరమైన ఒక సున్నితత్వం, సునిశ్చితత్వం, మరి కొత్త శాస్త్ర సాంకేతిక ప్రయోజనాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేయాలి అని సీఎం గారు చెప్పిన దానికి అక్షరాలా పాటిస్తూ సౌర శక్తి సమీకరణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, హరిత ల్యాండ్స్కేపింగ్, బయోఫిలిక్ ఆర్కిటెక్చర్, ఇలాంటి స్థిరమైన రూపకల్పన చేసిన బంగ్లాను మనం చూస్తున్నాం. మరి ఈవేళ ప్రజలకు అంకితం చేశారు. ఈ ప్రాంతం ప్రజల అవసరం ఉన్న వాళ్ళు రేపటి నుంచి సంబంధిత, అదిగో గౌరవనీయులైన డిప్టీ సీఎం గారు ఆత్మీయంగా అభినందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులైన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభ సభాపతి ప్రసాద్ కుమార్ గారు, మరి ఐటీ మంత్రి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, చీఫ్ విప్ మండలి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ రాజ్ ఠాకూర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు కేఎల్ఆర్ గారు, ఇంకా ఎందరో ఒకరి తర్వాత ఒకరు అభినందిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇందాకే అనుకున్నట్టు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏముంటాయంటే చాలా సభలలో సార్ చెప్తున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంతర్జాతీయ స్థాయి ఉండేటువంటి ఒక సంస్థ.
ఈ ఆనందాన్ని కొద్దిసేపు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు భాషా సాంస్కృతిక శాఖ గాయని గాయకులు ఒక పాట నేరుగా పాట అందుకోండి. ఓకే, థ్యాంక్ యూ దక్షిణామూర్తి సార్. మరికొద్ది సేపట్లో మన ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం మరి ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మీ అందరికీ మన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, ప్రభుత్వ పాలన ఇది ప్రజా పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా, రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, ఆరు గ్యారంటీల అమలు పాలన, ప్రభుత్వ పాలన ఇది ప్రజా పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా, ప్రభుత్వ పాలన ఇది ప్రజా పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా, రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, ఆరు గ్యారంటీల అమలు పాలన, రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, ఆరు గ్యారెంటీల అమలు పాలన, రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, ఆరు గ్యారంటీల అమలు పాలన, రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, ఆరు గ్యారెంటీల అమలు పాలన. అందుకే దోస్తర దిమ్మంద